హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేసిన బ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చి ఆఫ్టర్నూన్ 2:30 అయ్యింది. ఈరోజు మార్నింగ్ నుంచి వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇప్పుడు వచ్చేసి చెల్లిగారు ఇద్దరు అబ్బాయిలు కూడా లంచ్ తినేసి వెళ్ళి ఐస్ క్రీమ్స్ అయితే తెచ్చుకున్నారు. తెచ్చుకుని పెద్ద మమ్మీ నువ్వు కుండ ఐస్ క్రీమ్ ఎప్పుడైనా చూసావా అన్నారు. సో కుండ ఐస్ క్రీమ్ చూసాను చిన్న అంటే, ఏంటి మట్టి కుండలో ఐస్ క్రీమ్ చూసావా అనేసి అయితే వీడియో తీసుకోమన్నారండి. సో మట్టి కుండలో ఐస్ క్రీమ్ అయితే నేను ఫస్ట్ టైమే చూస్తున్నానండి. నార్మల్ ఇలా మట్టి కుండ టైపే ప్లాస్టిక్ కుండలో అయితే ఐస్ క్రీమ్స్ వచ్చేవి, అవి తెలుసు. కానీ ఇలా మట్టి కుండల్లో పెరుగు లస్సీ తెలుసు తప్ప ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో నార్మల్ టేస్టే ఉంది, పైన కొంచెంగా డ్రై ఫ్రూట్స్ అయితే వేశారు. ఈ సమ్మర్ హాలిడేస్ నెల రోజులు కూడా మా చెల్లిగారు చిన్న అబ్బాయి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం ఐస్ క్రీము, కోను, కుల్ఫీలు అయితే తెచ్చుకు తినేవాడండి. ఇంతకు ముందు ఏంటంటే ఈదులోకి అమ్మకానికి వస్తేనే ఐస్ క్రీమ్స్ కొనుక్కునేవారు పిల్లలు, ఐస్లో ఐస్ క్రీమ్లు అయినని. ఈసారి ఏంటంటే మా ఇంటి పక్కనే ఆంటీ వాళ్ళ షాప్ అయితే పెట్టారు. ఇంకా రకరకాల ఐస్ క్రీమ్లు ఉండేవండి. ఈ రోజు వెళ్తాం ఒకటి కొనుక్కోవటం, ఇంకో రకం చూసి రేపు వెళ్ళటం, మళ్ళీ అది కొనుక్కు తెచ్చుకోవటం అలా అయితే చేసి. ఐస్ క్రీమ్ చిన్న ఇస్తాడే పెడతలాగా. కార్తికేయాలు చాలా రకాలు అమ్ముతున్నారు ఇక్కడే. నేను స్ట్రాబెరీ ఏదో తీసుకొచ్చారు ఇలా మాలచ్చిన గారి పిల్లలోని. ఈరోజు కుండలో ఇంకేమున్నాయి వీళ్ళ దగ్గర. ఒరే తింటున్నావు చెప్పరా బాబు. ఇంకా కోనర్స్ ఉన్నాయి. లక్ష్మీ ఆంటీ గారు కాదా? లక్ష్మీ అది మనకంటే వాళ్ళ దగ్గరైనా కొనుక్కున్నావు. మరి ఇంకే నూడిల్స్ గట్ట తినాలి ఎండకే. నూడిల్స్ తింటేనే బాగుంటుంది. చికెన్ పకోడీలు ఇవే తినాలి ఎండకి. నాకు చికెన్ పొగలు తింటాను, అలాగే తెలిసిపోద్ది. వీడు ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడండి. ఈవినింగ్ స్నాక్స్ ఏం వండుతావు మమ్మీ అనేసి వాళ్ళ అమ్మని అయితే అడుగుతున్నాడండి. ఏంటి చికెన్ పకోడీ వండుతావా, నూడిల్స్ చేస్తావని అప్పుడు ఈవినింగ్ తిండి గురించి బేరం ఆడుతున్నాడు. నువ్వు ఇలా ఖాళీగా ఉంటే ఇంక తిండి మీదే ఉంటావురా, నీకేదో పని చెప్పాలి అన్నానండి. సో ఏ పని చెప్పినా చేస్తానన్నాడు. వాళ్ళ మమ్మీ అన్నది వీడు మేకప్ బాగా చేస్తాడు అక్క, మేకప్ చేయించుకో అన్నదండి. సో అయితే మేకప్ చేయరా, నువ్వు ఖాళీగానే ఉన్నావు, నేను ఖాళీగానే ఉన్నాను కదా అంటే చేస్తానన్నాడు. ఫస్ట్ నేను మొబైల్ తీసుకుని వీడియో ఆన్ చేయగానే నేను చెయ్యను, నువ్వు వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెడతావు అన్నాడు. సో పెట్టను, సరదాగా నేను చూసుకోవటం కోసం చెయ్యి, వీడియో షూట్ చేస్తానని చెప్తే అప్పుడైతే చేస్తానని ఒప్పుకున్నాడు. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రమ్మన్నాడండి. మేకప్కి ఫేస్ వాష్ ఎందుకమ్మా, బాగానే ఉన్నాను కదా అంటే, లేదు అలా చేస్తే బాగోదని చెప్పాడండి. సర్లే ఏం చేస్తాడనేసి వెళ్ళి ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చాను. ఇప్పుడు ఏదో క్రీమ్ అప్లై చేస్తున్నాడు. ఏ విధంగా చేశాడో మీరే చూసేయండి. కొలా క్రీమ్ జుట్టు పర్లే, జుట్టు తెస్తే చూడలే తపోరు. జుట్టున్నా నీకేం అడ్రాదురా, జుట్టు పక్క నుంచి ఇలా పెట్టి చేతులతో రాసే. అయ్యో పెదాలకు పెట్టు ఒకసారి ఆగి. మేకప్ అంటే క్రీమ్స్, ఫౌండేషన్స్ అలాంటివి రాసి కాదండి, డైలీ నార్మల్గా ఏ విధంగా రెడీ అవుతామో ఆ విధంగానే రెడీ చేశాడు. అంటే వాడు రాసుకుని ఫేస్ క్రీమ్ ఉంటుంది కదా, జాన్సన్స్ బేబీ క్రీము, అది రాసి పౌడర్ రాసి నార్మల్ మేకప్పే చేశాడు. అయినా కూడా ఎంత నీట్గా చేశాడండి. ఆ రాసి విధానం అదంతా కూడా చూసినట్లయితే నేనైతే వీడియో షూట్ చేశాను కానీ పోస్ట్ చేయకూడదు అనుకున్నానండి, సరదాగా అలా ఉంటుంది కదా అన్నట్టుగా. కానీ వాడు రాసి విధానం, వాడు చేసిన మేకప్ చూసిన తర్వాత మగపిల్లలు కూడా ఇంతలా తెలుసా, ఇంత నీట్గా మేకప్ చేస్తారా అన్నది అందరికీ తెలియాలి కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా చోట్ల విన్నానండి, పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకున్నా లేకుంటే ఎవరి గురించైనా చెప్పుకుంటున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి, మనల్ని పట్టించుకోవట్లేదు కదని మనం మాట్లాడేసుకున్నా వాళ్ళు అన్నీ వింటారు, అన్నీ గమనిస్తారు అనేవారండి. అది మట్టుకు 100% కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటున్నారని మనం అనుకుంటాము, కానీ వాళ్ళు ఆడుకున్నప్పటికీ కూడా వాళ్ళు చెవుల మట్టుకి మనం మాట్లాడుకునే మాటల మీదే ఉంటాయి. ఇంతకు ముందు చాలామంది చెప్తూ ఉండేవారండి, పిల్లలు ఎదురుగుండా ఏం మాట్లాడుకోకూడదు, ఎవరి గురించి చెప్పకూడదు, వాళ్ళకి తెలియదు కదా, వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పేస్తారు, అలా ఇలా అనేవారండి. మాటలు చెప్పడమే కాదండి, మనం చేసే పనులు కూడా వాళ్ళు గమనిస్తారని అర్థమైంది. చౌలీలు పెట్టి ముఖం పోసుగా ఉంది. మరి నిన్ను ఎక్కడ పెట్టావు, తీసావు కదా.
చౌలీలు పెట్టే అప్పుడు మీరు లిప్స్టిక్ ముందు చౌలీలు పెట్టించింది బాగాలేదు చెవులు పోసుకొని చూడు మోసు గీసాను. ఇప్పుడైతే నన్ను ఇలా రెడీ చేస్తున్నాడనే కాదండి, వీడికి 5-6 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళమ్మ స్నానం చేయించేసి డ్రెస్ వేసి వదిలేస్తే వీడే రెడీ అయిపోయేవాడండి. చక్కగా అద్దం ముందుకు వెళ్ళిపోయి పౌడర్ పోసుకొని విభూది ఆన్యసం కుంకుమ ఉంటాయి, ఈ పిల్లల బాక్స్ ప్రత్యేకించి ఉంటుందండి, ఆ బొట్లు అయితే పెట్టేసుకుని చక్కగా వీడే రెడీ అయిపోయేవాడు. సో మార్నింగ్ లేవగానే స్నానానికి వెళ్ళిపోతాడండి, ఎవరు చెప్పక్కర్లొద్దు స్నానం చేయని చక్కగా రెడీ అయిపోయి వచ్చేస్తాడు. సో ఆ తర్వాత పూజ అంతా కూడా ఎంత బాగా చేసుకుంటాడోనండి. మా ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఉదయం సాయంత్రం పూజ అయితే వీడే చేసుకునేవాడు. నేను చేసుకుంటానన్నా కూడా వద్దు పెద్ద మమ్మీ నేను చేసేసుకుంటాను కదా అనేసి పూజా సామాన్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని పూజ అయితే చేసుకునేవాడండి. పోనీ ఏ వస్తువు ఎక్కడుందో ఏమీ అడిగేవాడు కాదండి, చక్కగా సర్దేసుకుని అన్నీ ఎంత చక్కగా పూజ అయితే చేసుకునేవాడో. వంట చేసేటప్పుడు కూడా మధ్యలో వచ్చేసి ఆనియన్స్ కట్ చేసేస్తానని, లేకపోతే వంట కూర నేను చేసేస్తాను నాకు నేర్పించు అనేసి ఏదో బుడత సాయం అంటారు కదా, ఆ విధంగా సాయం చేస్తాడండి. బాగుంది. అందంగా అంటున్నావు చేస్తా అందమే ఉండదు. బాగుందండి, చాలా బాగుందండి. అయ్యే అక్కడ నెట్టేసుకుంటానండి. ఇంకొంచెం ఇక్కడ కూడా పొట్టెట్టుకోలే కార్తీక. బాగుంది 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 బాగుంది. అదేనమ్మా అయిపోయిందా మేకప్? అయిపోయిందా ఇంకా ఉందా? ఇలా అనాలా? చాలు ఇంకా ఎక్కువ వద్దు, చాలు ఇదే బాగుంది. ఇదిగో చూడు అయిపోయిందండి మేకప్. ఇంకేమైనా ఉందా? ఇంకేం చేయాలండి? ఏంటి కళ్ళకి కలర్ కట్ట వేసుకోమండి మేము, అసలు చిన్న కళ్ళు ఇంకా అసలు బాగోదు. ముక్కు ఓకే అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్ మేకప్ చేశాడు, బొట్టు గట్ట చూడండి. మొహం తెల్లనోళ్ళ గుండె ఎంత మొత్తం చేశాడా అమ్మ. ఎక్కడ నేర్చుకున్నావు ఇలా మేకప్ చేయటం? నీకా మీ అమ్మ ఏదో చూసి నేర్చుకో. మేకప్ అంతా అయ్యింది, కరెక్ట్గా కరెంట్ అయితే పోయిందండి. సో చూసారు కదా మా చెల్లిగారు చిన్నోడు చేసిన మేకప్ అయితే. మా చెల్లి అంటది కదా వీడి చేస్తేనే అందంగా కనిపిస్తున్నావు అక్క, నీకు నువ్వుగా రెడీ అవుతా అసలు బాగోవు అనేసి. అది కూడా నిజమేలేండి, కానీ ఈ వయసులో వాడు చాలా నీట్గా రెడీ చేశాడు అనిపించింది నాకు కూడా. కరెక్ట్గా కరెంట్ పోయిందండి, లేకుంటే హెయిర్ స్టైల్ కూడా వేస్తానన్నాడు. వద్దిన అయినా నాకున్నవి అసలు 4 ఈకులు, ఇంకా అవి కూడా ఊడిపోయినాయి అంటే ఇంక చూడలేము, నా తల ఎవరి చేతుల్లోనూ పెట్టను, మేకప్ వరకు పర్లేదు, హెయిర్ స్టైల్ నాకేం దువ్వొద్దన్నానండి. వీడికి ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, ఇలా రెడీ చేయటం అనే కాదు, చెప్పాను కదా పూజల విషయాల్లో ఏంటి వంట విషయాల్లో ఏంటి, అలాగే మనం ఏమైనా ఇంట్లో వర్క్స్ చేసుకున్నా ఏదో ఈడు వంతు సాయంగా కబోర్డ్స్ క్లీన్ చేయటం అని, ఇండోర్స్ డోర్స్ ఇలాంటివన్నీ కూడా తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాడండి. వాళ్ళ అమ్మ ఏమైనా బట్టలు పులుముకుంటూ ఉంటే మధ్యలో వెళ్ళిపోయి సబ్బు పెట్టేస్తానంటాడు, జాడించేస్తానంటాడు, ఇంక ఏదో పని చేస్తాడండి. అలా ఖాళీగా అయితే అస్సలు ఉండడు. ఇంకా ఖాళీగా ఉండాలి అనుకుంటే కనుక మా చెల్లిగారు పెద్ద అబ్బాయి మా అబ్బాయి అయితే ఇంకా అంతకు మించిన పని దొంగలు ఎవ్వరూ ఉండరండి. వాళ్ళు ఫోన్లతో ఆడుకోవటం లేకుంటే టీవీ చూడటం తినడం తప్ప, వీడు తిండి తింటాడు అలా అని పని సాయం కూడా చేస్తాడండి. ఇన్ని పనులు చేస్తాడు కదా, ఇంకా చదువు విషయానికి వచ్చినా కూడా సూపర్ చదువుతాడండి, క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా కూడా మనం ఏం చెప్పక్కర్లేదండి చదువుకోమని, వాడే మార్నింగ్ లేచి చదివేసుకుంటాడు, నైట్ కూడా లేట్ నైట్ వరకు చదువుకో పడుకుంటాడండి. అన్ని విషయాల్లోనే చిన్నోడైతే సూపర్ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి నీకు మేకప్ చేశాను కదా, ఇప్పుడు నాకు తినడానికి నువ్వు ఏదైనా వండు అన్నాడండి. నేనేం వండుతాను రా అంటే ఏదో ఒకటి చెయ్యాలన్నాడు. ఏం చేస్తాను మీ అమ్మని ఏదో ఒకటి చేయమనంటే నీకే మేకప్ చేశాను నువ్వే చెయ్యాలన్నాడండి. ఇంక ఇంట్లో మరమరాలు అయితే ఉన్నాయి, సో వాటితో పిడత కందిపప్పు అయితే చేస్తున్నాను. అలాగే ఈ మరమరాలు వచ్చేసి నార్మల్గా బునుగులు ఉంటాయి కదా అవి అయితే కాదండి, పిడత కందిపప్పు చేసుకునే మరమరాలంట. ఇక్కడ సూపర్ బజార్లో అయితే తీసుకున్నాము. వీటితో పిడత కందిపప్పు చేస్తే టేస్ట్ చాలా బాగుందండి. నార్మల్ మరమరాలు ఏంటంటే మనం టమోటా ముక్కలు ఇలా నిమ్మరసం వేసినప్పుడు వీటిని బాగా కలుపుతాం కదా, కలిపినప్పుడు మెత్తగా అయిపోతాయి, అంత టేస్ట్గా లేవండి. ఇవి ఏంటంటే మందపాటి అటుకుల్లాగా ఉన్నాయండి మొరింగాని. సో వీటిలో టమోటా ముక్కలు నిమ్మరసం వేసినప్పటికీ కూడా త్వరగా మెత్తగా అయితే అవటం లేదు.
చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా సేమ్ బండి మీద పిడత కందిపప్పు చేస్తారు కదా, అదే టేస్ట్ అయితే వస్తుంది. సో అప్పుడు అనిపించిందండి వీటితోటే చేసుకోవాలేమో, మన నార్మల్ మరమరాలతో చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా మారిపోతుంది అనేసి. చూసారు కదా, నార్మల్ మరమరాలతో చేసింది మెత్తగా మెదకేసినట్టుగా అయిపోద్ది, దీంతో పొడి పొడిలాడుతూ అయితే వచ్చింది. టేస్ట్ కూడా అలాగే ఉందండి. పిడత కందిపప్పు అయితే తినేసి టీ తాగేసామండి. ఈలోగా మా శ్రీబాబు అయితే వచ్చాడు. ఇంకా మా శ్రీబాబు వచ్చాక ఎంత సందడి చేశాడో. నేను వీడియో షూట్ చేస్తుంటే నాతో అయితే అసలు మాట్లాడట్లేదు, వీడియో ఆఫ్ చేసేస్తుంటే అప్పుడు మాట్లాడుతున్నాడండి. చెప్పు చెప్పు శ్రీ చెప్పు వచ్చానా మా శ్రీబాబు అయితే వీడియో షూట్ చేస్తున్నామని తెలిసిపోయి హాయ్ చెప్పమన్నా చెప్పటం లేదండి. నేను ఏడుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. నార్మల్గా అయితే అలా ఏడుస్తుంటేని దగ్గరకు వచ్చి ఏడకంటాడు, గెడ్డం పట్టుకు బతిమాలుతాడు, భలే చేస్తాడండి. కానీ వాడికి వీడియో తీస్తున్నామని తెలిసిపోతుంది. అందుకే ఇంకా ఫోన్లో పాటలు పెట్టిన డ్యాన్స్ వేయటం లేదు, ఏవి మాట్లాడకుండా అలా చూసి నవ్వుకుంటున్నాడు అంతే. నా వంక ఫోన్ వంక చూస్తున్నాడు తప్ప ఏం శ్రీ డాన్స్ కట్టు తెలిసిపోయింది. పునే పాటకు డ్యాన్స్ వేసేస్తావు కదా, ఎయ్యి వీడియో తీస్తాను సైలెంట్ అయిపోతున్నావే. అయ్యి అమ్ము అనవి చిన్న తీసుకోండి. అదేదే మరి ఇంకొక నువ్వు తీసా కార్తీకాంత సీత తీసాను. ఇంకా టీచర్ గారు వచ్చేస్తున్నారు ట్యూషన్ చెప్పడానికి. సీత నువ్వా? పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాదు కానీ వాళ్ళతో పాటు మేము కూడా భలే ఆడుకున్నామండి ఈ సంవత్సరం అయితే. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.